గైస్ వెల్కమ్ టు అడవిలో అరుపులు పార్ట్ వన్. అయితే ఈ బ్లాగ్ కోసం పాకిస్తాన్కు ఇండియాకు అయినంత పెద్ద యుద్ధమే చేసినాం అనుకోవాలి. సరే కానీ మ్యాటర్ అయితే చెప్పంటారా, మేమైతే నర్సంపేట నుంచి అయితే బోతా వాటర్ ఫాల్ చూద్దాం అని చెప్పేసి అయితే పోతున్నాం. నేనైతే కారణాలు లేకుండా పుట్టిన కారణ జన్మని. గైస్ మాకైతే ఈ లొకేషన్ చూసినాక ఒకటే అనిపించింది. జర్నీ చేసిపోయినాక మాకైతే అక్కడ బొంగని ఒకటి అనిపించింది. అందరైతే వాళ్ళ మీద వేసుకొని వచ్చి మేము కూడా అట్లనే ఎవరైనా పిల్లలు తీసుకొని అయిపో అనుకున్నాం. కాకపోతే మాకైతే ఇవ్వలేకపోయా. తర్వాత కనిపించింది ఒకటి, మీకైతే జీవిత సత్యం చెప్తా వినండి. అమ్మాయిని పట్టుకొని ఎవరు ఉన్నాడా అని అడగడం, బస్ కండక్టర్ని పట్టుకొని చిల్లర ఉన్నాయా అని అడగడం, రెండు ఒకటి ఎట్లా అంటారా? అమ్మాయి లేదని చెప్తారు, బస్ కండక్టర్ కూడా చిల్లర లేవని చెప్తాడు. వాటర్ ఫాల్స్ ఎంట్రీకి అయితే మాకైతే పర్ పర్సన్ 30 రూపీస్ తీసుకున్నాడు, ప్లస్ పార్కింగ్ అయితే 20 రూపీస్ తీసుకున్నాడు. మేమైతే 2 వెహికల్స్ తీసుకొని 4 మెంబర్స్ అయితే వచ్చినాం. మాకైతే 160 రూపీస్ అయినా. ఇక్కడికైతే అందరు అమ్మాయిలతో వచ్చారు, మేము మాత్రమే సింగిల్ అవచ్చు. అయినా అమ్మాయిని పడేయడమే ఒక టాస్క్ అంటే అమ్మాయి ఇంకొకరిని పడుకుంటా చూడడం కూడా అదొక పెద్ద టాస్క్. ఇవన్నీ మనకు వద్దని చెప్పేసి మూసుకున్నాం. మీకైతే ఒకటి చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, మీ అందమైన శుతిమెత్తని చేతులతో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసి లాంగ్ వీడియో చూడండి, ఫుల్ నవ్వుకుంటారు.